నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ప్రపంచ కప్లో భారత జట్టుకు ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించిన అగ్రశ్రేణి ఆటగాడు హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యతో విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ సందేశం చేశాడు. తాను ప్రేమించి డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న భార్య నటాషా స్టాంకోవిక్ తో హార్దిక్ విడిపోయాడు. ఇక ఎవరి దారులు వారివేనని ప్రకటనలో తెలిపాడు. అయితే విడాకులు పొందినా కూడా కుమారుడు అగస్త్య హార్దిక్ తోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. విడాకులు తీసుకున్న నటాషా కొన్ని రోజుల కిందట సెర్బియాకు వెళ్లిపోయింది. 4 ఏళ్లుగా కలిసి ఉన్న అనంతరం నటాషా నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కలిసి జీవించేందుకు చాలా ప్రయత్నించాం, కానీ మా ఇద్దరికి ఇది కఠిన నిర్ణయమే అయినా ఇది మాకు మేలు చేస్తుందని నమ్ముతున్నాం. మేము కలిసి ఆనందించిన సమయం, పరస్పర గౌరవం, ఒక కుటుంబంగా ఎదిగాం. ఈ ప్రయాణాన్ని మేం ఆనందించాం. మా అబ్బాయి అగస్త్యకు అండగా ఉంటాం. వాడిని సంతోషంగా ఉంచడం కోసం ఏం చేయడానికైనా సిద్ధం. ఈ కష్ట సమయంలో మా గోప్యతను గౌరవిస్తూ అండగా ఉండాలని కోరుకుంటున్నానని పాండ్యా, నటాషా తమ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. క్రికెట్ పరంగాను వ్యక్తిగత జీవితంలోనూ హార్దిక్ పాండ్యా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టును ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినా హార్దిక్ అనంతరం జరిగిన టీ20 ప్రపంచ కప్లో కీలక పాత్ర పోషించాడు. జట్టు ట్రోఫీ సాధించడంలో హార్దిక్ పాత్ర మరువలేనిది. ఐపీఎల్లో ఆటపరంగా శ్రద్ధ కనబరచకపోవడానికి కారణం విడాకుల గొడవేనని కారణంగా తెలుస్తోంది. సెర్బియా దేశానికి చెందిన మోడల్ నటాషా స్టాంకోవిక్ తో హార్దిక్ ప్రేమ వ్యవహారాలు నడిపించాడు. అనంతరం వీరిద్దరూ కలిసి 2 ఏళ్లు సహజీవనం చేశారు. 2019 డిసెంబర్ 31వ తేదీన నటాషాకు దుబాయ్లో పాండ్యా ఉంగరం తొడిగాడు. ఆ తర్వాత 2020లో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. వారికి అగస్త్య అనే ఒక బాబు ఉన్నాడు. 2023 ఫిబ్రవరి 14న ఉదయ్పూర్ ప్యాలెస్ లో హిందూ క్రైస్తవ సంప్రదాయంలో మరోసారి అంగరంగ వైభవంగా హార్దిక్, నటాషా పెళ్లి చేసుకున్నారు. సవ్యంగా సాగుతున్న వారి కాపురంలో కొన్ని నెలలుగా కలహాలు మొదలయ్యాయి. వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. వీరిద్దరూ విడిపోవాలని ఎప్పుడో డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా కొన్ని నెలల కిందట నటాషా తన సోషల్ మీడియాలో హార్దిక్ తో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను తొలగించింది. ఇంకా పేరు పక్కన పాండ్యా అనే పేరును కూడా తీసేసింది. అప్పట్లో ఒకరు రోడ్డున పడబోతున్నారు అని ఒక పోస్టు చేయడంతో హార్దిక్ పాండ్యానే తన ద్వారా రోడ్డున పడనున్నాడని ముందే హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే నటాషా విధేయురాలు కావడంతో విడాకుల వ్యవహారం కీలకమైనది. విదేశస్తురాలిని పెళ్లి చేసుకోవడంతో హార్దిక్ పాండ్యా విడాకులు ఇవ్వడంతో భారీగా ఆస్తిని కోల్పోయినట్లు తెలుస్తోంది. విదేశీయురాలతో విడాకులు తీసుకుంటే దాదాపు 70% ఆస్తులు భరణం కింద రాసి ఇవ్వాల్సి ఉంది. ఆ విధంగా మన దేశ చట్టాలు ఉన్నాయి. విడాకులు పొందిన హార్దిక్ పాండ్యా, నటాషాకు 70% ఆస్తులు భరణం కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికైనా విడాకులు వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన హార్దిక్ ముందు జాగ్రత్త పడ్డాడు. ఆస్తులన్నింటినీ తన తల్లి పేరిట రాయించుకున్నాడు. తాను సంపాదించిన ప్రతి రూపాయిలో 50 పైసలు తన తల్లి పేరిట రాస్తున్నట్లు చాలాసార్లు చెప్పాడు. అతడి ఆస్తులు దాదాపుగా తల్లి పేరు మీదుగానే ఉన్నాయి. నామమాత్రంగా మాత్రమే హార్దిక్ తన ఆస్తులను రిజిస్టర్ చేయించాడు. ఇప్పుడు అదే హార్దిక్ మేలు చేసే అవకాశం ఉంది. తల్లి పేరిట సగం ఆస్తులు ఉండగా హార్దిక్ తన పేరు మీద అతి తక్కువ ఆస్తులు కలిగి ఉన్నాడు. విడాకులు తీసుకోవడం చట్టం ప్రకారం నటాషాకు హార్దిక్ తన ఆస్తుల్లో 70% రాసి ఇచ్చి ఉంటాడు.